నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన 11 నెలల పాలన గురించి, అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు, అదేవిధంగా ఎక్కడనో మహారాష్ట్రకెళ్ళి ఇక్కడ తెలంగాణలో గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసాం. ఇవన్నీ అంశాలు మాట్లాడదాం. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేత ఓయూ అవినాష్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చిద్దాం. ఎట్లా చూస్తారు బ్రదర్ ఇలా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు? అక్కడ పోయేమో మహారాష్ట్రకెళ్ళేమో మేము పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నాడు. అదేవిధంగా నిన్న మూసీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 300 పైచిలకు రోజులైంది. కానీ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారిని విమర్శించుకుంటా, గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి పనులను వ్యతిరేకించుకుంటా, ఆయన తిట్టడం, ఇతర వ్యక్తిగత విషయాలపై మాట్లాడడం తప్ప ఈయన ఇచ్చినటువంటి హామీలలో, ఈయన ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనా హామీల గురించి నెరవేర్చినవా? దాని గురించి మాట్లాడాలి కదా. అదే నువ్వు రేవంత్ రెడ్డి గారు ఏది నల్గొండ సభ సంబంధించి మూజీ ప్రక్షాళన అని చెప్పేసి మాట్లాడినావు కదా. మీ 2014 ముందు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించి మీ కాంగ్రెస్ పార్టీ కదా. మరి అప్పుడు మూసి ప్రక్షాళనకు సంబంధించిన దాన్ని మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? అంటే అప్పుడు ఇదే నల్గొండ జిల్లాలో ఈ యొక్క పొలై నీళ్ళు తాగి కాలం కొరవయ్యి, మెడలం కొరవయ్యి ప్రజలు అల్లాడిపోతుండే, పిల్లలు అల్లాడిపోతుండే. అప్పుడు నువ్వు ఏం చేసి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం ఈరోజు నీ చేతగాని పనుల వలన నీకు ప్రభుత్వం, ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించడానికి చేతగాక కేవలం కేసీఆర్ గారిని ముక్కలైపోతాను మాడుతున్నావు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నువ్వు గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడగొడితే ఎడబడినావు. నల్గొండ నాకు కంచుకోట అన్నావు కదా. ఒకటే గుర్తుపెట్టుకో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఎప్పుడైతే కనుక ప్రజలు నీ ప్రభుత్వం తప్పించినట్టు ఏదైతే నువ్వు పాలన కనుక కరెక్ట్ లేకపోతే, నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, నీ దగ్గర ఎంత డబ్బున్నా సరే నేను ఓడగొడతానని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో నువ్వు ఏం హామీ చేసావు దాని గురించి మాట్లాడాలి కదా. కేవలం నువ్వు నోటికొస్తే చాలు కేటీఆర్ గారిని తిట్టడం, హర్ష వారికి సవాలు విసరడం, కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం, చచ్చిపోతాను మాట్లాడు. నీ యొక్క ఈ భూమిని ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే కానీ నీ పుట్టినరోజు 10 మందికి మంచి జరగాలి, లేదా ఇంకో దేవునికి సంబంధించిన ప్రార్థన చేసుకోవాలి కదా. కానీ ఇంకొక వ్యక్తి గురించి, ఒక తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిని నువ్వు ఒక చావు కోరుకున్నావు అనేది నీకు తప్పకుండా నీకు పదవులు స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు. ఇదే నువ్వు ఏమన్నావు, కేసీఆర్ గారు దాన్ని విధ్వంసం చేసి అన్నావు కదా. నువ్వు మొన్న నీ యొక్క జన్మదిన సందర్భంగా వెళ్ళినటువంటి యాదగిరిగుట్ట ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారు దాదాపుగా 1000 కోట్ల పైచిలకు డబ్బులతో కట్టింది కదా. అది కేసీఆర్ గారి యొక్క గుర్తింపు కదా. ఏమంటే కేసీఆర్ గారి పేరు నువ్వు చేస్తాం, కేసీఆర్ చేసినటువంటి తుడిపేస్తా అంటున్నావు కదా. నువ్వు వెళ్ళినటువంటి కేసీఆర్ గారు, నువ్వు ఏదైతే యాదగిరిగుట్ట నరసింహస్వామి దగ్గరికి వెళ్ళినావో అది కేసీఆర్ గారు తన యొక్క కష్టంతో, తన యొక్క ముందు ఆలోచనతో కట్టింది కాదా అని ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇదే యాదగిరిగుట్టకు పోయి నువ్వు ఏమని చేసినావు? కేవలం అక్కడ అధికారులతో మాట్లాడినావు కదా. నువ్వు నిజంగా మగోనివైతే, ఏవో తెలంగాణ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉంటే అదే యాదగిరిగుట్టకు లక్ష్మీనరసింహస్వామికి ఇంకొక 500 కోట్లు పెట్టి నువ్వు అభివృద్ధి ఎందుకు ప్రకటించలేదు? ఇది నీకు చేత కాదు. కేవలం గతంలో కేసీఆర్ కట్టినటువంటి దాని వెళ్ళడం, అక్కడ ఏమైనా లోపాలు దాన్ని తిడుతున్నావు. కానీ ఈరోజు నువ్వు అదే లక్ష్మీస్వామికి సంబంధించిన దానికి నువ్వు ఇంకొక 500 కోట్లు ఎక్కువ చెప్పినావు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇజ్జత్ తీసిందే కాక మహారాష్ట్ర ముంబైకి వెళ్ళి నేను అక్కడ మీ ఇచ్చినటువంటి 6 గంటలు అమలుపరచమని మారుతున్నావు. కొంచెమైనా సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు? ఏం అమలుపరిచిన తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి రైతు భరోసా ఇచ్చినవా? ఉద్యోగ సంబంధించిన సంవత్సరానికి ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినవా? కేవలం డైవర్ట్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే డైవర్ట్ పాలిటిక్స్ నడిపిస్తూ ఉన్నది. అంటే ఒక అంశం ముందుకు వచ్చి నాకు వ్యతిరేకత ఏర్పడే క్రమంలోనే ఇంకో డైవర్ట్ పాలిటిక్స్ అని చెప్పేసి ఇంకో డైవర్ట్ చేయాలి కదా రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలలో, మొన్న ఇచ్చినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలలో నువ్వు కేవలం ఆర్డర్ కాపీ ఇచ్చినావు. కానీ దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొచ్చింది ఎవరు? ఆ యొక్క నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? వాడికి ఎగ్జామ్లు పెట్టింది ఎవరు? వాళ్ళ రిజల్ట్ ఇచ్చింది ఎవరు? కేవలం నీ ప్రభుత్వం డిసెంబర్ 7 తర్వాత నీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీ చేతుల మీదంగా నీ ఉద్యోగాలు కాదు, తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులు పిచ్చోరు కాదు రేవంత్ రెడ్డి గారు. కేవలం ఈరోజు నువ్వు చేసినటువంటి అరాచకాలు అయితే అవుతున్నాయో, నువ్వు ఇంకో చిన్న విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 144 సెక్షన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంది? అసలు అవసరం ఏముంది తెలంగాణ రాష్ట్రంలో? ఇందిరమ్మ పాలన లేకపోతే ప్రజా వ్యతిరేక పాలన? ఇది ప్రజాపాలన కదా రేవంత్ రెడ్డి గారు. అంటే నీ యొక్క ప్రభుత్వంలో ప్రజలకు ఏమైనా ఇబ్బంది ఉంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసుకోవద్దా? నీ ప్రజా ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బంది కలిగితే ఈ రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయవద్దా? ధర్నాలు చేసుకోవచ్చు, మేమేమనము. ధర్నా చౌక్లో పర్మిషన్లు ఉంటాయి. ఎక్కడ ఇప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చెప్తాను కదా. ఇక్కడ ఇదే గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇక్కడ 100 ప్రోగ్రామ్ చేశారు కదా. ఈరోజు మేము మా నిరుద్యోగుల గురించి కావచ్చు, మా రైతుల గురించి కావచ్చు, మా విద్యార్థుల గురించి కావచ్చు, ఈ యొక్క గురుల పాఠశాల జరుగుతున్నటువంటి ఫుడ్ ఫైన్ గురించి కాదు, ఒక ప్రోగ్రామ్ చేద్దామంటే, ఒక నిరసన కార్యక్రమం చేద్దామంటే 144 సెక్షన్ వచ్చాడు, పోలీసు మనం అరెస్ట్ చేయడం, రిమైండ్ చేయడం, ఇదే జరుగుతుంది కదా. ఇది ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏ హామీ నెరవేర్చినావు ఈరోజు? ఇంకో చిన్న విషయం ఏంటంటే, దాదాపుగా మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే ప్రతి క్వింటాకు నువ్వు 500 బోనస్ ఇస్తున్నావు కదా. నువ్వు దాదాపుగా 6 నెలలు కష్టపడి రైతులు, దాదాపుగా 6 నెలలు ప్రజలు ఎంతో కష్టపడి రైతులు పంట పండిస్తే ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటివరకు నువ్వు కొనుగోలు స్టార్ట్ చేయలేదు కదా రేవంత్ రెడ్డి గారు. ఇచ్చేసినట్టు 500 బోనస్ ఎక్కడ ఇచ్చిండు? కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి నమ్మకం లేక తెలంగాణ ఉన్న ప్రతి రైతు కూడా సరే తక్కువ డబ్బులు వచ్చినా సరే 5 నుండి 1000 రూపాయలు కావచ్చు, ఒక క్వింటాకు 500 నష్టం జరిగినా సరే ప్రైవేటు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి అమ్ముతా ఉన్నారు. అంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్న తెలంగాణ ఏర్పడినది. నువ్వు నిజంగానే నీ పైన నమ్మకం ఉంటే, నువ్వు నిజంగానే ప్రతి ఒక్క రైతుకు కింటాకు 500 బోనస్ ప్రకటించినైతే రైతులందరూ ప్రైవేట్ మిల్లుల దగ్గరికి ఎందుకు వెళ్తారు?
ప్రైవేట్ కొనుగోలు దగ్గరికి ఎందుకు వెళ్తారు రేవంత్ రెడ్డి గారు? ఒకటే మీ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం డైరెక్ట్ పాలిటిక్స్ అనేది నడిపిస్తూ ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తెల్లారు లేస్తే నువ్వు కేవలం కేటీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం ఇవన్నీ ఏది కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తావా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిమించినటువంటి కేసీఆర్ గారి యొక్క తనయుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తావా? ఈ తెలంగాణ రాష్ట్రం నుండి రైతులు ఊకుంటారు అనుకుంటావా? రైతులు కావచ్చు ఏమిటికి అరెస్ట్ చేస్తారండి కేటీఆర్ గారిని? దేనికి అరెస్ట్ చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంతోనే దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోటీపడి దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వేరే అభివృద్ధి జరిగినటువంటి దేశాలతో పోటీపడి నా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, నా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నిరుద్యోగులు బాగుపడాలి, నా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో ముందుపరచాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను మంచి మంచి అభివృద్ధి పరిచినటువంటి కోట్ల ప్రాజెక్టులను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వాటిని ఇక్కడ ల్యాండ్ చేపిస్తే నువ్వు ఎవరు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా? దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగులకి ఐటీ కంపెనీలు ఎక్కడికో విదేశాలకు వెళ్ళలేరని చెప్పేసి నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు పేదలు అని చెప్పేసి ఇక్కడనే ఒక నలుమూల నుంచి ఇక్కడ ఐటీ సంబంధించిన సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ ఏర్పరిచి ఆ యొక్క ఐటీ కంపెనీలో కూడా దాదాపుగా 50% ఉద్యోగాలు మా తెలంగాణ రాష్ట్రంలో స్థానికులకు ఇవ్వాలని చెప్పేసినందుకు నువ్వు అరెస్ట్ చేస్తావా? దేనికి అరెస్ట్ చేస్తారండి కేటీఆర్ గారిని? కేవలం నీ యొక్క సాటిస్ఫాక్షన్ కోసం, నీ యొక్క సొంత లాభం కోసం, నీ స్వలాభం కోసం కేవలం ఆ యొక్క క్యారెక్టర్ అసెసిన్ చేయడానికి వాళ్ళకి తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు పిచ్చోలు కాదు. నువ్వు చేసినటువంటి అరాజకాలు ఏవైతే ఉన్నాయో దేనికి అరే నువ్వు ఏమన్నా అంటే కథం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం, నువ్వు ఇచ్చినటువంటి 6 గంటలు ఏం నేర్చుకున్నావు దాని గురించి మాట్లాడు, దాని గురించి చేయాలి. కానీ నువ్వు మొన్న మహారాష్ట్రకి ఏం మాట్లాడుతున్నావు? మా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించాను, దాదాపుగా మా ఉచిత బస్సు అన్నావు కదా, కేవలం ఉచిత బస్సు సరిపోతా మహాలక్ష్మి అని చెప్పేసి దాంట్లో ఎన్ని పెట్టినావు? ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ 2500 ఇస్తాను కదా, ఎక్కడ ఇచ్చినావు? 2500 ఎక్కడ ఇచ్చినావా? ఇచ్చినావా? ఇవ్వలేదు. అంటే కేవలం నీ యొక్క ఇక్కడనే మోసం చేసింది కాక తెలంగాణ రాష్ట్రంలోనే ఇజ్జత్ తీసుకుంది కాక రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముంబైకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు, మహారాష్ట్రకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ఇట్లా జరుగుతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి బుద్ధి చెప్పాలంటే, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రయాణికం కూడా విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, సంబంధించిన సామాన్య ప్రజలు నీవు ఎవరైతే నీ వల్ల ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వచ్చేటటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు. నువ్వు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, నువ్వు చేసినటువంటి మోసాలు కావచ్చు, నువ్వు ఇస్తున్నటువంటి ఏదైతే 6 గంటలు ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు నీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకో చిన్న విషయం ఏంటన్నా, ఈయన ఒక పుట్టినరోజు సందర్భంగా మూసి ప్రక్షాళన, మూసి కోసం నా జన్మ ధన్యమైపోయింది మారుతూ ఉన్నాడు కదా. మూసి ప్రక్షాళన విధ్వంసం చేసింది ఎక్కడ? మూసి ప్రక్షాళన కొరకు నువ్వు ఇల్లు కొలగొట్టింది ఎక్కడ? నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు, నీకు నీ భాషలో మాట్లాడుతున్నా, ఉస్మానియా సాక్షి మాట్లాడుతున్నా, నువ్వు మొగను అయితే నువ్వు ఎక్కడైతే ఈ మూసి ప్రక్షాళన కోసం ఇల్లు కొలగొట్టినావో నువ్వు అక్కడ కదా పాదయాత్ర చేయాల్సింది. నువ్వురా, నీ రేవంత్ రెడ్డి నీకు దీటుగా మా కేటీఆర్ గారు వస్తారు, మా హరీష్ రావు వస్తారు, అవసరం లేదు. నీ దాకా కేసీఆర్ గారు ఎందుకు? మా కేటీఆర్ గారు వస్తారు, మా హరీష్ రావు వస్తారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఎక్కడైతే ఈ యొక్క పేద ఇల్లు కానీ వాళ్ళకి కష్టపడి వాళ్ళ జీవితంలో ఏం కోరిక ఉంటుందన్న, నేనే ఇబ్బంది పడ్డాను, నేను గుడిచెలలో ఉన్నాను, నా వచ్చే తరంగా నా పిల్లలు బాగుపడాలని చెప్పేసి కొన్ని తరాలు డబ్బులు దాచిపెట్టుకుని వాళ్ళు కష్టపడి ఒక లోన్లు తీసుకొని నాకు ఇల్లు కట్టుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేవలం ఈయన స్వలాభం కోసం 150 కోట్లు అంటున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. యోనింట్లో పోయడానికి 150 కోట్లు కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు నీ ఢిల్లీ సంచులించడం కోసం ఈ 150 కోట్లని పెట్టినావా? అంటే నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ నువ్వు నీ దోచినంత వరకు దోచుకొని నువ్వు పార్టీ కొంచెం సంచులు మోస్తా ఉన్నావా? ఇదే నీకు ప్రజాపాలన అంటే? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉన్నటువంటి ప్రజలు పిచ్చోలు కాదు. నువ్వు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా రానటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉందని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను.